periods are in the ratio 9:5, find the ratio of the share the profits question mark. చూడండి ఫ్రెండ్స్, మనకు ఏ అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చిండు 4:7 ఇన్వెస్ట్మెంట్ రేషియో. నెక్స్ట్ టైం పీరియడ్ రేషియో వచ్చేసి 9:5. ఓకేనా, మనకు ఇలా ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై టైం రేషియో ఇస్తే, ఇన్వెస్ట్మెంట్ మరియు టైం రేషియో ఇస్తే మనం మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకు ప్రాఫిట్ రేషియో వస్తుంది. ఓకేనా, చేయండి. నేను ఎరేజ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి A:B యొక్క 4:7. ఓకేనా, నెక్స్ట్ టైం రేషియో వచ్చేసి 4 కాదు, ఇది టైం రేషియో వచ్చేసి 9:5. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలని చెప్పిన మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయండి. 7ని 5 తోటి, 4ని 9 తోటి మల్టిప్లై చేస్తే ఎంత? 7 5s ఎంత? 35. ఓకేనా, బి వాల్యూ. ఓకేనా, బి యొక్క ప్రాఫిట్ రేషియో. ఇక్కడ 4ని 9 తోటి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 36. ఓకే, 36. ఓకేనా, ఇది బి యొక్క ప్రాఫిట్ రేషియో. ఓకే, ఇప్పుడు మనకు ప్రాఫిట్ రేషియో వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఏమని అడుగుతున్నారు క్వశ్చన్? ఫైండ్ ద రేషియో ఆఫ్ ద షేర్ ద ప్రాఫిట్స్. ఓకే, ప్రాఫిట్ రేషియో మనకు వచ్చేసింది. ఇది ఏ యొక్క రేషియో? ఇది బి యొక్క రేషియో. ఓకేనా, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద షేర్ ద ప్రాఫిట్స్. ప్రాఫిట్ రేషియో ఇది. ఆన్సర్ వచ్చేసి 36:35. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ద ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 3:5. దే షుడ్ షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 2:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్ క్వశ్చన్ మార్క్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చిండు. ఏ మరియు ఏ అండ్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి 3:5. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్లో మనకు టైం యొక్క రేషియో ఇచ్చారు కదా, టైం యొక్క రేషియో ఇచ్చారు. అని ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ యొక్క రేషియో ఇచ్చారు. ఓకేనా, మనము ఇంతకుముందు క్వశ్చన్లో టైం మల్టిప్లై ఇన్వెస్ట్మెంట్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ వచ్చింది కదా, ఇక్కడ డైరెక్ట్ ప్రాఫిట్ రేషియో ఇచ్చారు. ప్రాఫిట్ రేషియో ఇక్కడ చూడండి. దే షుడ్ షేర్ ద ప్రాఫిట్ ఇన్ ద రేషియో 2:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద పీరియడ్స్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ టైం అడుగుతున్నారు. ఓకేనా, టైం యొక్క రేషియో అడుగుతున్నారు. ఓకేనా, నేను అరేంజ్ చేస్తున్నా. సేమ్ ఫ్రెండ్స్, ఇది కొద్దిగా డిఫరెంట్ ఉంది కానీ ఈజీ. చూడండి, ఏ అండ్ బి, A:B యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి ఇంత 3 ఫస్ట్ మనం రాయాల్సింది ఇన్వెస్ట్మెంట్ కాదు, ప్రాఫిట్ రేషియో రాసుకోవాలి. ఓకేనా, ప్రాఫిట్ రేషియో. ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ రేషియో ముందు రాసుకోవాలి. ఈ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇవ్వకుండా దీని ప్లేస్లో టైం రేషియో ఇచ్చింది అనుకో, అప్పుడు కూడా ప్రాఫిట్ యొక్క రేషియోనే ముందు రాసుకోవాలి. ఓకేనా, ప్రాఫిట్ యొక్క రేషియో వచ్చేసి ఇంత 2:3. ఓకేనా, 2:3. ఇప్పుడు నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో రాసుకుందాము. 3 ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో. ఓకేనా, 3:5. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ 5ని 2 తోటి మల్టిప్లై చేయాలి, ఈ 3ని 3 తోటి మల్టిప్లై చేయాలి. మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేది. ఇది టైం పీరియడ్ యొక్క మనకు రేషియో వచ్చేస్తుంది. ఓకేనా, చేయండి. 5 2s are 10, 3 3s are 9. ఓకే, టైం పీరియడ్ యొక్క రేషియో మనకు వచ్చేసింది. ఆన్సర్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The time periods of A and B are in the ratio 4:5. They should share the profit in the ratio 5:3. Find the ratio of their investment. చూడండి, ఇక్కడ ఇంతకుముందు క్వశ్చన్ మనకు ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఇచ్చారు, ఇక్కడ టైం పీరియడ్ యొక్క రేషియో ఇచ్చారు. చూడండి, ఇది ఆపోజిట్ క్వశ్చన్ ఇది. ఓకేనా, సేమ్ ప్రాసెస్. ఓకేనా, సరే.
ఓకే చూడండి, ఇప్పుడు ఏం చేయాలి, A:B యొక్క రేషియో రాసుకున్నాం, A:B. ఓకే, ఇక్కడ టైం పీరియడ్స్ ఇచ్చారు, టైం పీరియడ్స్ యొక్క రేషియో వచ్చేసి 4:5. ఇది టైం పీరియడ్స్ యొక్క రేషియో 4:5. ఓకే, ఇప్పుడు సారీ ప్రాఫిట్ యొక్క రేషియో ముందు రాయాలని చెప్పినా కదా, ఇక్కడ రాసేద్దాము. ప్రాఫిట్ యొక్క రేషియో ముందు రాయాలి మనము. ప్రాఫిట్ యొక్క రేషియో వచ్చేసి 5:3. ఇప్పుడు టైం పీరియడ్ యొక్క రేషియో వచ్చేసి 4:5. ఓకేనా, 4:5. ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో రావాలి. 5ని 5 తోటి, 4ని 3 తోటి మల్టిప్లై చేయండి. 5 5s are 25, 4 3s are 12. ఓకేనా, 12, 4 3s are 12. ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, మనకు రేషియో మాత్రం అడుగుతున్నాం, ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో. ఓకే, 25:12. ఓకే, ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 14th question. A, B and C invested their capitals in the ratio of 2:3:5. The ratio of months for which A, B and C invested is 4:2:3. If C gets a share of profit which is Rs 1,47,000 more than that of A, then B share of profit is. చూడండి, ఇక్కడ మోమ్ అని పడింది, దీన్ని మోర్గా రాసుకోండి. ఓకేనా, చూడండి ఇప్పుడు మనకు ఇన్వెస్ట్మెంట్ యొక్క రేషియో ఇచ్చారు. నెక్స్ట్ కింద చూస్తే టైం పీరియడ్ యొక్క రేషియో ఇచ్చారు. ఓకేనా, ఇన్వెస్ట్మెంట్ మరియు టైం పీరియడ్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని చెప్పిన, మల్టిప్లై చేయాలని చెప్పిన. ఓకేనా, చేయండి. ఓకే, 2:, ఇది A, ఇది B, ఇది C. ఓకేనా, ఓకే 2:3:5. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది. నెక్స్ట్ వచ్చేసి టైం పీరియడ్ యొక్క రేషియో ఎంత, 4:2:3. ఓకే, 4:2:3. ఇప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. 5 3s are 15, 3 2s are 6, 2 4s are 8. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటిది, ఇది ప్రాఫిట్ యొక్క రేషియో. ఓకేనా, ప్రాఫిట్ యొక్క రేషియో ABC యొక్క ప్రాఫిట్ యొక్క రేషియో. ఇప్పుడు క్వశ్చన్ ఏమైనా అడుగుతున్నారు, ఇక్కడ చూడండి. ఇఫ్ C గెట్స్ ఎ షేర్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఇస్ Rs 1,47,000 మోర్ దెన్ దట్ ఆఫ్ A, దెన్ B షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఈస్. ఓకేనా, ఇప్పుడు C వచ్చేసి A కంటే 1,47,000 మోర్ ప్రాఫిట్ వచ్చింది. అంటే పార్ట్ రూపంలో C యొక్క వాల్యూ ఎంత, 15, A యొక్క వాల్యూ ఎంత, 8. పార్ట్లలో ఎంత ఎక్కువ ఉంది, Cకి 7 ఎక్కువ ఉంది, పార్ట్లలో 7. నెంబర్ రూపంలో ఎంత ఉంది, ఇక్కడ చూడండి 1,47,000 నెంబర్ రూపంలో A కంటే C ఎక్కువ ఉన్నాడు. ఓకేనా, 147K. ఓకేనా, 1 పార్ట్ వాల్యూ మనకు వచ్చేస్తే B, ఇక్కడ చూడండి B షేర్ ఆఫ్ ప్రాఫిట్ ఇస్, B యొక్క షేర్ ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది. ఓకేనా, B యొక్క ప్రాఫిట్ మనకు వచ్చేస్తుంది. B యొక్క వాల్యూ ఎంత, పార్ట్ ఎంత, B యొక్క ప్రాఫిట్ పార్ట్ ఎంత, 6. ఓకేనా, మనకు 6 పార్ట్స్ ఇక్కడ రాసేసుకుంటే, ఇక్కడ సైడ్గా రాసేసుకొని చేస్తే వచ్చేస్తుంది. సింప్లిఫై చేయండి దీన్ని. ఇప్పుడు 7 1s are 7, 7 2s are 14, 7 1s are 7. ఓకే, K 3 0sకి K అని పెడుతున్నాను. ఓకేనా, ఎంత వచ్చింది, 21K. 21Kని 6 తోటి మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 6 1s are 6, 6 2s are 12. ఓకే, Kకి K. ఓకేనా, 126K వచ్చేసి B యొక్క ప్రాఫిట్. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, 4th క్వశ్చన్ అయిపోయింది.